ఏమండి నొప్పిగా ఉందా అండి? బాగా నొప్పిగా ఉంది. ఏది ఎక్కడ తగిలింది దెబ్బ చూద్దాం సూఫీ. ఏం చేస్తాడు? అబ్బో ఇది పొయ్యిలు దేవాడా. ఊదితే తగ్గిపోతుందా అండి? తగ్గలేదా అండి? ఆగండి, నా దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంది, అది రాస్తే తగ్గిపోతుంది. తీసుకొస్తా. ఇది రాస్తే చిటికలో నొప్పి మాయమైపోద్ది. ఫినిష్ ఉందా? మీరు పొదుపుగా ఉంటారని మా అమ్మ చెప్పింది, కానీ మరి ఇంత పొదుపు అనుకోలేదండి. ఆయింట్మెంట్ సరిపోలేదా అండి? ఉండండి, ఇంకొంచెం పూస్తా. మీ పేరేంటండి? పప్పు కుమార్. మీరు పప్పు, మీ పేరు పప్పు, మీ దగ్గరున్నవన్నీ పప్పేనా? నా పేరు తప్ప మిగతావన్నీ గట్టిగా ఉంటాయి. నా గుండె గట్టి, నా బాడీ గట్టి, నేను చేసే పని కూడా గట్టిగా ఉంటది. చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది, ఏమని? పప్పులా ఉండేవాడు ఆడవాళ్ళని గొప్పగా చూసుకుంటాడు, అందులో పొదుపుగా ఉండేవాడు అదుపులో ఉంటాడని. ఓహో, మిమ్మల్ని చూస్తుంటే అవన్నీ మీలో ఉన్నాయనిపిస్తుంది. ఉన్నాయి ఉన్నాయి. థ్యాంక్స్ అండి. వాడు చేసేది పొదుపు కాదు, పిసినార్తనం అంటారు దాన్ని. వాడు బ్రో. చెల్ బ్రో, నొప్పి తగ్గిందా? లేదండి. ఎలా తగ్గుద్ది? ఆయింట్మెంట్ సరిగ్గా రాసింటే నొప్పి తగ్గి పాటికి ఇంటికి వెళ్ళేదని. వీడు పొదుపు చేసే గొప్పోడు కాదు, పిసినారు పప్పుగాడు. ఒక మంచి మనిషిని పట్టుకుని అలా అనకూడదు. హీస్ ట్రూ పర్సన్. వాడు బ్రో, ఆ అమ్మాయి ముందు అంత ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను ఇంత చెప్పింది ఆ అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందని. అవునా బ్రో? అయితే నేను అపార్థం చేసుకున్నానా బ్రో? సారీ బ్రో. ఏంట్రా ఏంటి మ్యాటర్? నా మ్యాటర్ నీకెందుకు? అదేరా, ఆయింట్మెంట్ బాగా రాస్తున్నావు, గాలి కింద నుంచి చూస్తున్నావు కదా, అందుకు అడిగా. అడక్కు, ఇంకోసారి అడిగినా చెప్పను. అబ్బో, నీకుందిరో, నీకు ముందు ముందు ఉంది. ఊర్వశి, నిన్న నువ్వు ఆ పప్పుగడి చేయి నోట్లో పెట్టుకున్నావంట. అవును, ఇవన్నీ దీనికి ఎలా తెలిసాయి? అవును, భలే మజాగా అనిపించింది తెలుసా? ఏంటి ఆ బర్రె వేలు ఆ కర్రె వేలు అంత టేస్టీగా ఉన్నాయేంటి? నేను వేలు గురించి మాట్లాడట్లేదు, ఫీల్ గురించి మాట్లాడుతున్నా. కొంప తీసి ఆ కర్రె పప్పుగాడిని లవ్ చేస్తున్నావా ఏంటి? అక్క, నా లవ్కి నువ్వే హెల్ప్ చేయాలి. ఏమే, పోయి పోయి ఈ ప్రపంచంలో వాడే దొరికాడా? ఆ పప్పు మొహము వాడు ఆ పప్పుగాడిని చేసుకుంటే చప్పబడిపోతావే. నా ముందే నా లవర్ని ఇన్సల్ట్ చేయకు. అయినా మనిషికున్న ఆకారమో కలరో కాదు, మనసులో ఉన్న మంచిని చూడు. ఇది బాగా ముదిరిపోయింది, దీన్ని కాపలేం అంతే. సరే సరే, ఈ విషయం అమ్మకి చెప్పావా? అమ్మో, అమ్మకి తెలిస్తే కుమ్మేస్తుంది, అందుకే నీకు చెప్తున్నా.
సారీ సాంబా, నిన్ను రమ్మన్నా కానీ వేరే మ్యాటర్లో బిజీగా ఉన్నా. ఇట్స్ ఓకే. కాసేపట్లో నేనే మీ దగ్గరికి వస్తా, అక్కడ మాట్లాడుకుందాం. అయినా ఇక్కడ పర్సనల్గా మాట్లాడుకోవడం కుదరదు, అందుకే అక్కడికి వస్తా. ఓకేనా? ఓకే. హే, మన మ్యాటర్ తనకి తెలిసిపోయిందని భయపడుతున్నావా? అది మనకి హెల్పింగే. నాకెప్పుడే నీ లవ్ మ్యాటర్ చెప్పా? ఇప్పుడు ఎలాగో తెలిసింది కదా, అందుకే అలా చెప్పాను. లేదంటే అతను టెన్షన్ పడతాడు. ఇప్పుడు నీ లవ్కి నేను హెల్ప్ చేయకపోతే? నీకు హెల్ప్ కావాలంటే నాకు హెల్ప్ చేయాలి కదా. అక్కా, ఏమో అనుకున్నా గానీ నువ్వు చాలా డేంజరే. ధగడ్ 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 సాంబా. నువ్వొస్తావని తెలుసు, ఈరోజు నా చేతుల్లో చస్తావని తెలుసు. తొక్క ఓడినా బొక్కలు పగిలినా కుక్క బుద్ధి పోలా. రే, నా పేరు రత్తాలైనంత మాత్రాన రామకృష్ణ అంటూ భజన చేస్తాననుకున్నావురా? రాణి, టైగర్ రాణి ఇక్కడ. నా దందాకెవడన్నా అడ్డొస్తే పీక కోసి వాడి రక్తం తాగేస్తా. రే, ఏసేంట్రా వీళ్ళని? ముందు మా బ్రోని వేయండి చూద్దాం. ఏంట్రా చెప్తే వింటారేంట్రా? ఇలా కట్లిప్పు, చాచి కొడితే చచ్చిపోతావే. ఛే! నిన్ను చంపడానికి చంపదెబ్బ చాలు, కానీ ఆడదానివని ఆలోచించి ఆఖరి అవకాశం ఇస్తున్నా. ఒక మగాడు తప్పు చేస్తే క్షమించే శక్తి ఆడదానికి ఉంటుంది, కానీ ఆడదే తప్పు చేస్తే ఈ సృష్టికే నష్టం జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆడది భూదేవంత గొప్పది కాబట్టి. తన ప్రాణాలు కోల్పోతానని తెలిసినా కష్టాన్ని కడుపులో ఉంచి కన్నీళ్లను కళ్ళల్లో దాచి ఓర్పుకు నేర్పై మనందరికీ జన్మనిచ్చింది ఒక తల్లి అంటే ఆడది. అలాంటి పవిత్రమైన ఆడజాతిలో పుట్టి ఛ! అసలు ఆడదంటేనే అసహించుకునేలా చేసావు కదే. ఇంత చేసినా నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నీ ఇంట్లో 4 పూటలు అన్నం తిన్నానన్న విశ్వాసంతో. వెళ్ళావు, బతికిపో. రారా. వెళ్ళవమ్మా. ఫైట్ నీది, నొప్పులు నావి. సాంబా, సాంబా, సారీ కుమార్, ప్లీజ్. ఐ లవ్ యూ సాంబా. Don't touch. ఒక నిమిషం బాబు. వీళ్ళు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఏ తప్పు చేయలేదు. వీళ్ళని ఊరు నుంచి తీసుకొచ్చి నేనే ఈ డ్రామా అంతా ఆడించాను. వీళ్ళ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నా కళ్ళారా చూశాను. దయచేసి అర్థం చేసుకోండి బాబు. మీరేమైనా శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి. దయచేసి వీళ్ళని క్షమించండి బాబు. ఐ లవ్ యూ బుజ్జి. ఐ లవ్ యూ బజ్జీ. వాట్ బ్రో? చెల్లు బ్రో. బాబు, ఈ ఆనంద సమయంలో మేము పాలు పంచుకోవచ్చా? పాలు పంచుకోవచ్చు, పెరుగు పంచుకోవచ్చు. థ్యాంక్ యూ. నువ్వు దూరం జరగ. సాంబా గారు, మోహిని కనబడటం లేదు, ఆ 2 అమ్మాయిలు కనబడటం లేదు. వాళ్ళు ఎక్కడికి పోతారా బ్రో? పద. ఏం చేద్దాంరా? పదండి పదండి. నేను వస్తున్నాను.
ఏంటి అమ్మ కూతురు మంచి డిస్కషన్ లో ఉంటున్నారు? ఎక్కడ్రా వాళ్ళు? అంటే నాకు ఎలాగైనా సాంబా కావాలి. ఆ, కుమార్ కనిపిస్తే కోసుకు తినేస్తా. మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది. అందుకే వాళ్ళని పట్టుకొని సీక్రెట్ గా దాచా. సాంబా బాగున్నాడా? ఇంకా ప్రేమ తగ్గలేదా? బాగుంటే కదా నేను కొట్టే దెబ్బలకి తట్టుకుంటాడు. అమ్మని. నేను కుమార్ గాడిని కుమ్మాలంటే నువ్వు కావాల్సినంత కూడు పెట్టాలి వాడికి. ఒక్కొక్కరికి కసి మామూలుగా లేదుగా. వదిలితే తమలపాకులు నవిలినట్టు నవిలేసేటట్టున్నారే. నా లవ్వర్ కి స్వీట్ లడ్డు తినిపిస్తా. మెల్లిగా తినిపించు, గొంతుకు అడ్డం పడుతుంది. ఏదైనా లవ్లీగా తినిపించాలి. నీలో ఉన్న పొదుపంతా అదుపు తప్పి నా ఎదపై వాలేలా చూసుకుంటా. కొంచెం కొంచెం కోఆపరేట్ చేయి నాన్న. నన్ను ప్రేమించాక నన్ను సుఖపెట్టే బాధ్యత కూడా నీదే కదరా. నన్ను క్షమించు ఊర్వశి. ఈ జీవితంలో నిన్నే కాదు ఏ అమ్మాయిని ప్రేమించను. ఏరా ప్రేమించు ప్రేమించు అంటే అసలు ప్రేమే వద్దంటావా? నన్ను అంతలా ప్రేమించి నాకు తెలియకుండా తప్పించుకుంటావా? నిన్ను వదలను. అరే బుడ్డోళ్ళు భయపడుతుంటే వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తారా మీరు? వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి. మీ అమ్మ నాన్న వచ్చే టైం అయింది. వెళ్ళండి. యారా ఇద్దరు అమ్మాయిలు వచ్చి కౌగిలించుకుంటే సైలెంట్ గా ఉంటారు, మేము గుర్తి అరుస్తారా? మేం మనుషులు అనుకున్నారా? దెయ్యాలం ఎలా పారిపోతారా? ఏరా పారిపోతారా? అంత ధైర్యమా? దెయ్యాలోరా ఇక్కడ. అలా వాణ్ణి చంపేసి ఆ ఇల్లు మంచి రేటుకి అమ్మి తన చెల్లి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఒకరోజు అయ్యో ఏమైంది పెద్ద ఆయనకు? నన్ను ఎందుకు కాపాడుతున్నారు బాబు? నా మానాన్ని నన్ను సావనివ్వండి. ప్రాబ్లం ఏంటో చెప్తేగా తీరేది పెద్ద ఆయన. నాకు ఒక్కగానొక్క కొడుకు. కోడలు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని బతికించుకోవాలంటే డాక్టర్లు 20 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అంత డబ్బు మామూలుగా ఎవరిని అడిగినా ఇవ్వరు కదా బాబు. అందుకే హైదరాబాదులో ఉన్న నా ఒక్క ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెద్దాం అనుకున్నాను. కానీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని ఎవ్వరూ డబ్బు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు బాబు. దయ్యాలా? నా బిడ్డల చావుని నా కళ్ళారా చూడలేక నేనే ముందుగా వెళ్ళిపోదాం అనుకున్నాను బాబు. పెద్దాయన ఆ డబ్బేదో నేను అరేంజ్ చేస్తా. ఆ దయ్యాల సంగతి ఏంటో కూడా చూస్తా బాబు. మీరు ధైర్యంగా ఉండండి. పెద్దాయన హాస్పిటల్ తీసుకెళ్ళండి. నువ్వురారా బాబు. జాగ్రత్త. త్వరగా తీసుకెళ్ళండి. వెళ్ళండి. దేవుడు చల్లగా చూడాలి బాబు. ఏయ్, ఎక్కడికి రా? ఊర్వశి ఆ? పిలిచింది బ్రో. ఊరోసి పిలిచిందా? ఇలా ఉలిగివులు మనకు సెట్ అవ్వవురా. ఊరోసిని మర్చిపోరా, మనం ఊరెళ్ళిపోదాం. ఓహో నీ లవ్ కు నేను అడ్డుపడతానని నువ్వు సెల్ఫిష్ బ్రో. సెల్ఫిష్ నువ్వు. నా లవ్ ను వరవలేవు నువ్వు. అది కాదు, వేరే ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకో. నాకు అర్థమైంది బ్రో. నాలాంటి వాడికి అంత అందమైన అమ్మాయి పడిపోయిందని నీకు జల్సీ బ్రో. జల్సీ. నీకెలా చెప్పాలరా బ్రో ఒకటి చెప్తా విను బ్రో. ఎప్పటికైనా అందమైన అమ్మాయిలు నాలాంటి వాళ్ళకే పడతారు బ్రో. తెలుసా? అమ్మాయిలు కట్అవుట్ చూసి కాదు, కలర్. నాలాంటి కలర్ చూసి లవ్ చేస్తారు. అర్థమైందా? ఇన్నాళ్ళు నాలోని ఉప్పు లేని పప్పును చూసింది, కానీ ఈ రోజు ఆ పప్పులను ఒక నిప్పును చూడబోతుంది. అయిపోయావురా.
ఊర్వశి ఊర్వశి రేయ్, 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 చెప్పేది వినరా? పాలసీ ఊర్వశి ఊర్వశి ఏకిడిచి పాలసీ వస్తే ఆగండి. మీకు విషయం తెలుసా? ఊర్వశి నన్ను ఏకాంతంగా పిలిచింది. కంగ్రాచులేషన్స్ బ్రో. అబ్బా నీ అంత అందంగా పుట్టలేదు బ్రో, లేకపోతే ఎంతమంది పడేవాళ్ళు. బట్ ఆల్ ది బెస్ట్ బ్రో. నువ్వేం ఫీల్ కావద్దు, పక్క సందులో బ్యూటీ పార్లర్ ఉంది, వెళ్ళి ఫేషియల్ చేయించుకో. బాగుంటది. అవును, ఎందుకు పిలిచింది? అది మనం అడగకూడదు. ఇంటెలిజెంట్ బాయ్. ఊరు వచ్చి వస్తున్నా.